information on this particular issue. జమీల్ గారు మీ వాయిస్ క్లియర్ లేదు. I will come down there, sir. Prasanna, come on, go ahead. ఫోర్సైట్ టీవీ మేనేజ్మెంట్ మరియు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి మీ ద్వారా వింటున్నటువంటి చాలామంది లక్షల్లో ఉన్నటువంటి వారికి అందరికీ సలాములు. ఒక మంచి విషయాన్ని ప్రతిసారి ఇన్స్టెంట్గా తీసుకొస్తుంది మీ టీవీ. ధన్యవాదాలు మీకు. అయితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ లో ఓటర్స్ యొక్క బిహేవియర్ గురించి, ఆ ఓటర్లు మల్టిపుల్ ప్లేసెస్లో, మల్టిపుల్ స్టేట్స్లో, మల్టిపుల్ బూత్స్లో సేమ్ ఓటర్ కనిపిస్తున్నాడు అనేటటువంటివి, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఆ ప్రెజెంటేషన్ ఏదైతే అతను ఇచ్చారో, నేను అనుకుంటాను ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్, చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. అతని దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నట్టుగా కూడా మనం చూసాం కదా. ఎక్కడెక్కడి నుంచి సేకరించారు అతను. అయితే ఇది లోకల్ ఎలక్షన్ కమిషన్ సంబంధిత, లేకుంటే వాళ్ళ పరిధిలో వచ్చేది కాదు. ఇది కేవలం నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, వాళ్ళ పరిధిలో వచ్చేటటువంటి, అది ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండింటి గురించి, ఎమ్మెల్సీ కూడా వచ్చేస్తారు అనుకోండి, వాటి గురించి ఉంది అది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా నేషనల్ వైడ్ ఉంది. జస్ట్ ఓన్లీ ఒక ఏదో బీహార్ సంబంధిత ఇన్ఫర్మేషన్ కాదు, అది మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది స్వాగతించదగినటువంటి విషయం. అంటే పొలిటికల్ పార్టీ సంబంధిత నాయకులు, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక పార్టీ కాకుండా ఎల్ఓపిగా కూడా ఇలాంటి ఎక్సర్సైజ్తో ప్రజలకు ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చాలా సంతోషం. అయితే ఈ సందర్భంలో మా మిత్రులు ఎవరైతే పాల్గొంటున్నారో దీన్ని కొంచెం ఈ విధంగా కాకుండా, అకాడమిక్ గా కాకుండా, కొంచెం చాలా లోయెస్ట్ పొలిటికల్ సైజ్ అంటాం కదా, అది ఒక సామెత ఉంది మన దగ్గర. చిన్నారి మాట్లాడలేదు, మాట్లాడితే అమ్మ మరో బావ మరో అన్నదంట. అయితే మా యువ మిత్రులు డాక్టర్ పివి రెడ్డి గారు మొదలు పెట్టడంలోనే రోహింగ్యాలు, ముస్లింలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, ఎవరెవరు అంతా 5 కోట్లు 6 కోట్లు అది కూడా ఇచ్చేశారు వాళ్ళు కూడా. చాలా సంతోషం. అంటే మనం మాట్లాడే సందర్భంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మాట్లాడే విషయం ఏంటిది, ఎవరికి సంబంధించింది, ఎవరి గురించి తీసుకొస్తున్నాం మనము. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అతి తొందరలో మన నిజ ఏంటిది, ప్రవృత్తి ఏంటిదో ముందుకు తీసుకొస్తాం. అది రాకుండా కొంచెం చూసుకోవడము చాలా సంతోషం. నా విన్నపం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థ, రాజ్యాంగపరమైనటువంటి ఒక వ్యవస్థ. దానికి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, తర్వాత మాట్లాడండి మళ్ళీ. సరే, అడగదలుచుకున్నారు కదా, చెప్పేస్తున్నాను. Anwar Khan sahab, just he is saying that he did not mention the name of Muslims, he mentioned the name of Rohingya and Bangladeshi. It's all right. Yeah, go ahead sir. మనమే చాలా మంది ఉన్నాం, ఇక బయట ఎందుకండి మనం. ఓకే. ఈ రోజు అదే ఉన్నా సార్. అంటే నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకవేళ కనుక 6 కోట్ల రోహింగ్యాలను మనం శరణార్థులుగా తీసుకున్నాం, ఇలాంటి సంస్థలు ఎన్నైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఈ కాలంలో, ముఖ్యంగా బీజేపీ పరిపాలనా కాలంలో, అవి 10-11వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది.
మిత్రులే చెప్పారు, నిర్వీర్యం చేశారు ఈ సంస్థలన్నీ. ఇంటర్ఫియరెన్స్ ఈ సంస్థల్లో అనేక విధాలుగా చేయడము ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేవలం బీజేపీ ప్రభుత్వమే కాదు, అన్ని చేస్తున్నాయి. ఈ సందర్భంలో అతి దగ్గర నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ వేసేటటువంటి సందర్భము ఇది బీజేపీ సందర్భంలో వచ్చేసింది. ఇక్కడ నుండే ఇది మొదలవుతుంది. దాంట్లో వచ్చేటటువంటి లొసుగులన్నీ, వాళ్ళ నిర్ణయాలన్నీ, వాటన్నిపైన ఇన్ఫ్లుయెన్షియల్గా వీళ్ళు ఉంటారు. కాబట్టి బాధ్యత వీళ్ళదే, వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది. కాబట్టి ఇలాంటిది కాకుండా చూసుకోవాలి. దాని గురించి అనేక కమిషన్స్ ద్వారా, అనేక స్టడీస్ ద్వారా, ఎలక్షన్ రిఫార్మ్స్ సందర్భంలో అనేక సజెషన్స్ వచ్చి ఉన్నాయి. టిఎన్ శేషన్ ఏవైతే ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇంకా కావాల్సి ఉన్నాయి చాలా. వాటిని అన్నింటిలో అతి గొప్ప ఈ రైట్ టు ఎలక్ట్ ఏదైతే ఓటు హక్కు ఇవ్వడం జరిగిందో రాజ్యాంగబద్ధంగా, దాన్ని ఓటరు నిర్భయంగా తను సొంత నిర్ణయంతో ఓటు వేసుకునేటటువంటి పరిస్థితిని కల్పించాలి. ఆ రోజుల్లో వ్యక్తిగా ఒక ఓటరే కాదు, మొత్తం బూత్సే క్యాప్చర్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బూత్స్ కాకుండా మొత్తం వ్యవస్థనే క్యాప్చర్ చేసేటటువంటి సందర్భాలు వచ్చేసాయి. కాబట్టి ఈ లొసుగులను తీయడానికి ఏ రిఫార్మ్స్ అయితే అవసరమో ఆ రిఫార్మ్స్ తీసుకురావడం చాలా, అందులో ముఖ్యంగా ఈవీఎం ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేశామో అప్పటి నుంచి ఇంకా చాలాగా ఇది పెరిగిపోయింది. దీనివల్ల సుప్రీంకోర్టులో కూడా కేసు పోయింది. దాంతో సుప్రీంకోర్టు కూడా దానికి ఫేవర్గా ప్రపంచ దేశాలన్నింటిలో ఇప్పుడు మిత్రులు ఎవరు మాట్లాడారు, ఎక్కడ లేని విధంగా మనము ఈవీఎం ను పట్టుకొని ఉన్నాము. కాబట్టి ఆ మ్యానిపులేషన్స్ చేయకపోవడానికి చాలా ఫుల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తే ఒకసారి కనుక ఈవీఎం లో పోతే ఈవీఎం తప్పని చెప్పారు. ఇంతకు ముందు ఏదైతే బ్యాలెట్ పేపర్ ద్వారా పోతే బూతులు కబ్జా